కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపే సంకేతాలు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుండి కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉందా లేదా అని తల్లి కంగారు పడుతుంది. కానీ కొన్ని సంకేతాలు, సూచనల ద్వారా కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రెగ్నెన్సీకి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిడ్డ ఆరోగ్యంగా ఉంటే 20 వారాల తర్వాత నుండి కడుపులో కదలికలు స్పష్టంగా తెలుస్తాయి. బిడ్డ కదలడం అనేది చాలా మంచి సంకేతం. లోపల బిడ్డ ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత కదులుతారు. ఆరోగ్యంగా ఉన్న బిడ్డ 24 గంటలలో కనీసం 10 నుంచి 15 సార్లు కదలడం సాధారణం. రోజులో ఒకసారి కదిలిన కూడా మంచి సంకేతమే. బిడ్డకి తల్లి నుండి ఎక్కువ ఆక్సిజన్, పోషకాలు అందుకుంటున్నప్పుడు బిడ్డ అప్పుడప్పుడు కదులుతుంది. ఎక్కువ మూమెంట్స్ లేకుండా కొంచెం కదిలిన కూడా బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టే. నెలలు నిండే కొద్ది తల్లి కడుపు సైజ్ మారుతూ ఉంటుంది. బిడ్డ ఆరోగ్యంగా ఉంటే తల్లికి కడుపులో బిడ్డ గుండె శబ్దంతో పాటు మృదువైన కదలికలు కనిపిస్తాయి. సడన్ మూవ్మెంట్స్ వచ్చినప్పుడు కంగారు పడొద్దు. సడన్ మూవ్మెంట్స్ బిడ్డ మానసిక శక్తిని సూచిస్తాయి. సాధారణంగా బీపీ 120 నుంచి 160 ఉండి 1 నిమిషం పాటు గుండె సరిగా కొట్టుకున్న కూడా బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టే. కొంతమందికి కడుపు నొప్పి వస్తుంది. అలా నొప్పి వస్తే కంగారు పడొద్దు. ఫిజికల్ స్టిములుస్ వల్ల అలా జరుగుతుంది. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటే తల్లి శరీరంలో మంచి గ్రోత్ ఉంటుంది. తల్లి ఎంతిన్నా బిడ్డకు చేరుతుంది. పోషకాహారం తింటూ నీళ్లు బాగా తాగితే కడుపులో బిడ్డకి బ్లడ్ ప్రెషర్, షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్, అల్ట్రాసౌండ్ చేయించుకుంటే కూడా బిడ్డ ఆరోగ్యం గురించి తెలుస్తుంది. పైన చెప్పిన సంకేతాలు మీకు కనిపించిన కూడా ప్రతి నెల వైద్యులను సంప్రదించాలి. కడుపులో బిడ్డ ఎత్తు, ఫండల్ ఎత్తు చెక్ చేసుకోవాలి. డాక్టర్లు చూపిన సలహా, సూచనలు పాటించాలి.